ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్. ఈ వీడియోలో సక్సెసివ్ డివిజన్ మీద ఒక 2 ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. సో 2 క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలు, ఇలాంటి టైప్లో ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చినా కూడా చేయగలుగుతారు. సక్సెసివ్ డివిజన్ అంటే పేరులోనే ఉంది. సో సిరీస్గా మనం డివిజన్ చేసుకుంటా పోవడం. సో దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. సో ఇక్కడ మనకి డివిడెండ్ ఒక నెంబర్ వచ్చేసి 23 తీసుకుందాం. సో 23 అనే నెంబర్ తీసుకుందాం. దీన్ని 2తో 3తో డివిజన్ చేయాలి వరుసగా. ఎలా చేయాలి అనేది మీకు అర్థమైతే ఇవి కూడా ఈజీగా చేయగలుగుతారు. ఎలా అనేది చూస్తాం. సో ఇప్పుడు చూడండి, 2తో డివిజన్ చేస్తాం. 2 1s 2, 2 1s అగైన్ 2. సో రిమైండర్ ఎంత మిగిలింది? 1 మిగిలింది కదా. వచ్చిన కోషెంట్ని మళ్ళీ డివిజన్ చేయాలి. అంటే ఇక్కడ కోషెంట్ని రిపీటెడ్గా డివిజన్ చేస్తాము. నెక్స్ట్ 3తో డివైడ్ చేస్తే ఏమవుతుంది? దీన్ని 11ని 3 3s 9. సో ఓవరాల్గా 2 అనేది మిగులుతుంది. సో ఇలా సక్సెసివ్గా డివిజన్ చేసినప్పుడు ఇక్కడ ఒక రిమైండర్ వచ్చింది, ఇక్కడ ఒక రిమైండర్ వచ్చింది. అంటే సక్సెసివ్ డివిజన్ అంటే ఏంది? వచ్చిన కోషెంట్ని రిపీట్గా డివైడ్ చేసుకుంటా వెళ్ళడం. మరి ఇక్కడ ఆల్రెడీ ఇచ్చినారు అంటే ఇప్పుడు ప్రాసెస్ రివర్స్ చేయాలి. ఏ సర్టెన్ నెంబర్ వెన్ సక్సెసివ్లీ డివైడెడ్ బై 5 and 7. సర్టెన్ నెంబర్ అంటే మనకి ఇక్కడ డివిడెండ్ అనేది తెలియదు. సో 5 7, ఆ నెంబర్ ఒక నెంబర్ని 5తో 7తో సక్సెసివ్గా డివిజన్ చేసినప్పుడు రిమైండర్స్ వచ్చేసి ఏమేమి వచ్చినాయి అన్నారు? 3 4 వచ్చినాయి. మరి ఇఫ్ ద సేమ్ నెంబర్, వాట్ ఈస్ ద రిమైండర్ ఇఫ్ ద సేమ్ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై 35? ఆ నెంబర్ ఏదో కనుక్కున్న తర్వాత ఆ నెంబర్ని 35తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత వస్తుంది అన్నారు. సో క్వశ్చన్ అర్థం చేసుకోకపోతే ఏమీ చేయలేము. ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ని చదవాలా, చదివి మీనింగ్ చెప్పడం కూడా రావాలి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనము లీస్ట్ క్వశ్చన్ వచ్చేసి 0 అనుకుందాం. సో ఇక్కడ చూడండి, మనము 7 × 0 + 4. సో అంటే ఇక్కడ చూడండి, ఇవి ఏంటి? డివైజర్స్. ఇవి డివైజర్స్. సో ఓకేనా? సో ఇక్కడ ఇవి రిమైండర్. మరి లీస్ట్ కోషెంట్ని 0 అనుకుంటాం. 7 × 0 + 4 ఏమొస్తుంది? మన ఫార్ములా ఒకటి తెలుసు, డివిడెండ్ = డివైజర్ × కోషెంట్ ప్లస్ రిమైండర్ అని. ఆ రకంగా చేస్తున్నాం. 7 × 0 + 4 4. 5 4s ఎంత? 20. 20 + 3 23. సో మనకి ఇక్కడ ఓవరాల్గా డివిడెండ్ ఏది? సో లీస్ట్ నెంబర్ వచ్చేసి డివిడెండ్ వచ్చేసి 23. మరి ఈ 23ని 35తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత వస్తుంది? రిమైండర్ వచ్చేసి 23. ఇక్కడ ఏం 0 తీసుకున్నామంటే 1 తీసుకున్నా కూడా మనకి రిమైండర్ అనేది మారదు, డివిడెండ్స్ మారుతూ ఉంటాయి అంతే. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి. సో మీరు దీన్ని చెక్ చేయాలి అంటే చెక్ చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు డివిడెండ్ మనకు 23 వచ్చింది కదా. ఈ 23ని ఫస్ట్ వచ్చేసి దేంతో డివైడ్ చేసుకోవాలి? 5తో డివైడ్ చేసుకుందాం. 5తో డివైడ్ చేసుకుంటే 5 4s ఎంత? 20. 3 రిమైండర్ వచ్చిందా లేదా? వచ్చింది కదా. ఇప్పుడు కోషెంట్ని డివిజన్ చేయాలి. కోషెంట్ ఎంత వచ్చింది? 4. ఈ 4ని 7తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత? 4ఏ కదా. సరిపోయిందా? సో అలా చెక్ చేసుకుంటే సరిపోతుంది మనం చేసిన ఆన్సర్ కరెక్టా రాంగా అని. వేరే నెంబర్ ఈ సక్సెసివ్లీ డివైడెడ్ బై 3 4 7. సో 3 4 7ని సక్సెసివ్గా డివైడ్ చేసినప్పుడు రిమైండర్స్ 2 3 5 అన్నారు. సో ఇప్పుడు 0 అనేది క్వశ్చన్ తీసుకుందాం, లీస్ట్ క్వశ్చన్. 7 0 0 + 5 5. 4 5s ఎంత? 20. సో ఇలా చేస్తున్నాం. ఇలా చేసి దీన్ని అడిషన్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ కూడా అంతే. ఇలా చేసిన తర్వాత మల్టిప్లికేషన్ చేసిన తర్వాత దీన్ని అడిషన్ చేసుకొని ఈ మధ్యలో వేసుకుంటే డివిడెండ్ వస్తుంది. డివిడెండ్ ఫార్ములా యూజ్ చేస్తున్నాం. 4 5s ఎంత? 20. 20 + 3 23. సో నెక్స్ట్ చూడండి, 3 3s ఎంత? 9. 9 అంటే 69 + 2 71. సో మనకి ఇక్కడ ఆ నెంబర్ వచ్చేసి 71. సో ఇప్పుడు ఆ 71 వచ్చేసి 84తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత అన్నారు. సో వాట్ విల్ బి ద రిమైండర్ వెన్ 84 డివైడ్స్ ద సేమ్ నెంబర్? సో దేర్ ఫోర్ మనకి రిమైండర్ ఏమవుతుంది? సో 71ని 84తో డివైడ్ చేసినప్పుడు సో ఎన్ని టైమ్స్ పోతుంది? 0 టైమ్సే కదా పోయేది. సో అప్పుడు రిమైండర్ ఎంత? 71 అనేది మన ఆన్సర్ అవుతుంది. రిమైండర్ వచ్చేసి 71. సో ఇలాంటి క్వశ్చన్ని ఈ నెంబర్ని మళ్ళీ ఇంకొక రకంగా ఎలా అడుగుతారంటే, ఇప్పుడు వచ్చిన నెంబర్ని
రిపీటెడ్గా 3, 4తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్స్ ఏమొస్తాయి అంటారు, లేదా 8, 6తో డివైడ్ చేసినప్పుడు ఈ నెంబర్ని రిమైండర్స్ ఏమొస్తాయి అని అడుగుతారు. కాన్సెప్ట్ అర్థమైతే క్వశ్చన్స్ ఎలా అడిగినా కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అవర్ వీడియోస్.